హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మన వీడియో ఏంటంటే ఫుల్ పఫ్. చాలామందికి ఫుల్ పఫ్ వేస్తారు బట్ నీట్గా ఫినిషింగ్ రాదు. సో ఈజీ స్టెప్స్లో ఎలా సెక్షన్స్ తీసుకొని వేయాలి. సో ఇప్పుడు మనం పార్టిషన్ తీసుకొని 3 ఇంచెస్ ఇయర్ టు ఇయర్ సెక్షన్ డివైడ్ చేసుకోవాలి. సో చూసారు కదా, ఇయర్ టు ఇయర్. సో మ్యాక్సిమం పైకి వచ్చేలాగా సెక్షన్ మనం తీసుకోవాలి. సో ఇలా పార్టీషన్ తీసుకున్నాము, ఓన్లీ 3 ఇంచెస్ మాత్రమే. సో నెక్స్ట్ మనం బాక్స్ సెక్షన్ తీసుకోవాలి. సో మనం ఐబ్రో ఆర్చ్ వరకు బాక్స్ సెక్షన్ డివైడ్ చేసుకోవాలి. Brow arch. సో ఇలా బాక్స్ సెక్షన్ తీసుకోవాలి. బాక్స్ సెక్షన్ తీసుకున్నాక సో బ్యాక్ సైడ్ మనం వెరీ థిన్ లేయర్ బ్యాక్ ఫామ్ చేసుకోవాలి. ఇలా వెరీ థిన్ లేయర్. డిగ్రీస్లో మనం బ్యాక్ కోమ్ చేసుకోవాలి. నెక్స్ట్ కోమ్ ఇలా టైట్గా పట్టుకొని బ్యాక్ కోమ్ని స్ప్రెడ్ చేసుకోవాలి. బ్యాక్ కోమ్ మ్యాక్సిమం 1 ఇంచ్ మాత్రమే హైట్ ఉండాలి. సో ఇలా ప్రతి సెక్షన్ మనం బ్యాక్ కోమ్ చేసుకోవాలి. 1 ఇంచ్ హైట్ మాత్రమే ఉండాలి. సో మనం బ్యాక్ కోమ్ చేసేటప్పుడు వాల్యూమ్ తక్కువ ఉంది అనుకుంటే సో డస్టింగ్ పౌడర్ని యూజ్ చేయాలి. డస్టింగ్ పౌడర్ని యూజ్ చేయడం వల్ల బ్యాక్ కోమ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది, వాల్యూమ్ అనేది పెరుగుతుంది. సో నేను బేసిక్గా క్లయింట్స్కి నిర్బల్ డస్టింగ్ పౌడర్ని యూజ్ చేస్తాను. లాస్ట్ సెక్షన్ మాత్రం థిక్ సెక్షన్ ఉండాలి, లెస్ బ్యాక్ కోమ్ ఉండాలి. సో బాక్స్ సెక్షన్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మనం రైట్ సెక్షన్ తీసుకున్నాం. ఇప్పుడు మనం మెయిన్ పార్ట్ ఏంటంటే సో ఈ బాక్స్ సెక్షన్లో మనం థిన్ సెక్షన్ని తీసుకోవాలి. సో ఇలా బాక్స్ సెక్షన్లో ఒక థిన్ సెక్షన్ తీసుకొని డయాగోనల్ సెక్షన్ తీసుకోవాలి. సో ఇలా మనం 2 సెక్షన్స్గా డివైడ్ చేసుకొని డయాగోనల్ సెక్షన్ తీసుకోవాలి. హారిజెంటల్ అండ్ వర్టికల్ కాదు, జస్ట్ ఓన్లీ డయాగోనల్ సెక్షన్ మాత్రమే తీసుకోవాలి. ఇలా క్రాస్గా లైట్ బ్యాక్ కొంచెం ఫోల్డింగ్ నీట్గా స్ప్రెడ్. సో నెక్స్ట్ సెక్షన్ మనం బాక్స్ సెక్షన్లో థిన్ సెక్షన్ తీసుకున్నాక ఆ సెక్షన్ని ఈ సెక్షన్ రైట్ సెక్షన్లో యాడ్ చేసి లైట్ బ్యాక్ చేయాలి. సో ఫ్రంట్ సెక్షన్ ఎప్పుడు కూడా మనం లెస్ బ్యాక్ చేయాలి. సో మనం ఈ 3 సెక్షన్స్ని నీట్గా యాడ్ చేసుకొని ఫోల్డ్ చేసుకోవాలి.
నీట్గా ఫోమ్ చేసుకోండి. కొంచెం అప్ అండ్ డౌన్స్ ఉన్న మీరు బ్యాక్ కోమ్ ఎంత చేశారో బ్యాక్ కోమ్ని మాత్రమే లిఫ్ట్ చేసుకోండి, పైన సెక్షన్ని లిఫ్ట్ చేయొద్దు. సో ఇప్పుడు మనం పఫ్ నీట్గా ఫోమ్ చేసుకొని సో చూసారు కదా ఈజీ స్టెప్స్తో పుల్ పఫ్ ఎలా వేయాలో. సో నెక్స్ట్ వీడియోలో మనం కొత్త టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.